అందరికీ నమస్తే అన్న. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోటార్ వచ్చేసి 4 సంవత్సరాల కిందట దింపింది. మీరు వింటున్నది నిజమే. 4 సంవత్సరాల కిందట దింపిన మోటార్ను ఇవాళైతే బయటికి తీస్తున్నాము. ఈ బోర్ వచ్చేసి మా చిన్ననోళ్లకు మాకైతే భాగంలో ఉంది. మొక్కజొన్న అయిపోయిన తర్వాత మా చిన్ననోళ్ళు మేము అరటి, మిర్చి నాటాలనుకున్నాము. నాటిన తర్వాత బోర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ముందే పైకెత్తి చెక్ చేస్తున్నాము. మా అదృష్టం ఏంటంటే ఈ 4 సంవత్సరాలలో కేబుల్ కట్టు కావడం గానీ, మోటార్ రిపేర్ కావడం గానీ ఇలాంటివి ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఏం రిపేర్ రాలేదు. పంట పెట్టిన తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మోటార్ అయితే పైకెత్తుతున్నాము. ప్రస్తుతం ఈ బోర్ లో మోటార్ వచ్చేసి 350లో ఉంది. సో మోటార్ అంతా పైకెత్తిన తర్వాత ప్లేయింగ్ సరిగా లేదని చెప్పేసి చూస్తే వాచర్లు ప్రాబ్లం ఉందని చెప్పేసి, మోటార్ ప్లే కరెక్ట్ గా ఉంటేనే వాటర్ బాగా వస్తుందని చెప్పేసి వాచర్లు కరెక్ట్ గా పెట్టి మళ్ళీ మోటార్ అయితే బిగించాము. ఇంతకుముందు నీళ్లు లేవని చెప్పేసి పైపులు దింపుతున్నామని ఒక వీడియో పెట్టాం కదా. సో ఆ బోరు వేరు, ఈ బోరు వేరు. ఎర్రబల్లి చెరువులో ఇప్పుడు 50 అడుగుల్లోనే వాటర్ ఉన్నాయి కాబట్టి 350లో పెట్టకుండా కేవలం 200 అడుగుల్లోనే పెట్టినాము. మొక్కజొన్న అయిపోయిన తర్వాత ఎండాకాలంలో ఇప్పుడు మిర్చి, అరటి అయితే నాటుతున్నాము. మా ఏరియాలో మోటార్ల కరెంటు ప్రస్తుతం 9 గంటలు అయితే ఇడుస్తున్నారు. మీ ఏరియాలో ఎన్ని గంటలు ఇడుస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకప్పుడు వ్యవసాయం అంటే బోర్లో మోటార్లు, రాత్రి నీళ్ల పారకాలు చాలా కష్టంగా అయితే ఉన్నది. ప్రస్తుతం అలాంటిది ఏం లేదు. వ్యవసాయం అంటే చాలా సింపుల్ గా ఉంటది. మనం పెట్టిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే చాలు, ప్రతి ఒక్కరు వ్యవసాయం చేస్తారనేది నా యొక్క ఉద్దేశం. మా నాన్న వాళ్ళ కాలంలో బావులు అయితే ఉన్నాయి, తర్వాత మోటార్లు వచ్చాయి. అవి కూడా చైన్ బ్లాక్ తో ఎత్తేవాళ్ళం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బండి వచ్చేసి సెన్సార్ తో నడిచేది. మనం ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. అదే పైపులు డైలీ ఇప్పుతుంది, అదే తగిలిస్తుంది. ఇప్పటి నుండి తోటలో అరటి, మిర్చి నాటాలి కాబట్టి 2 నెలల వరకు రైతు వీడియోలు మాత్రమే వస్తూ ఉంటాయి. కామెడీ వీడియోలు ఎప్పుడైనా ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి కామెడీ వీడియోలు రాలేదని బాధపడద్దండి. ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నేను మీ పులిందలరి, జై రైతు బిడ్డ. సో రేపు నీళ్ళు ఎన్ని వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బై బై.